ల్యాండ్ టైటిలింగ్ గురించి నేను సుమారు ఒక 5-6 నెలలుగా రచనలో ప్రస్తావిస్తున్నా. పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం. ముందు ఎవరికైతే భూమి ఉందో, ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనివాడు కూడా ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది. సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్, దానికి ఉన్న రిస్కులు ఏంటి? ఎవరైనా మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయులది. సో మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరికాళ్ళు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలోనో లేకపోతే ఎక్కువగా స్థలం రూపంలో, సో స్థలం తర్వాత తరాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అందుకని ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి. ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు. దానికి భూ హక్కు చట్టం అని, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఇంగ్లీష్లో పెట్టి, ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు, మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని భూ హక్కు చట్టంగా పెట్టాడు పేరు. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని చూపెట్టి అతడికి ఆ వివరాలు ఇస్తే అతను మనకి ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఒక జెరాక్స్ కాపీ ఇస్తాడు. అంటే మనం 10% స్టాంపు డ్యూటీ కట్టి ఒక స్టాంపు, దానికి మనం రుసుము చెల్లించి ఒక ప్రాపర్టీ మన పేరు మీద పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రభుత్వం దానికి సంబంధించిన రుసుము కలెక్ట్ చేసింది, ప్రభుత్వం అనేది అడ్మినిస్ట్రేషన్ చేయటానికి, సో మన ఓనర్షిప్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అనటానికి అదొక డాక్యుమెంట్. ఇప్పుడు దానికి అసలు శాంక్టిటీ లేదు. మీరు 1 కోటి రూపాయల ప్రాపర్టీకి 10 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఆ స్టాంపే ఉండదు, ఆ స్టాంపుకి ఇంకా మనుగడే లేదు. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దాన్ని ఒక సర్టిఫికెట్ లాగా పలానా చోట పలానా ఇల్లు, పలానా సర్వే నెంబరు, పలానా పృథ్వీ గారిదని రాసి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. పృథ్వీ గారు ఆ ప్రాపర్టీ 10 లక్షల స్టాంప్ డ్యూటీ పెట్టి కొన్నది, ఆ టైటిల్ డీడ్స్ ఆ రోజు నుంచి 4 గీసుకుంటానికి కూడా పనికిరావు. ఈలోపు జరిగేది ఏంటంటే పృథ్వీ గారి ప్రాపర్టీ మీద నేను కన్నేస్తా. ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను ఒక చిన్న లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర డిస్ప్యూట్ సెటిల్మెంట్ బుక్లో ఎంటర్ చేయించుకోగలిగితే ఇంకా అది ఇంకొక పై అధికారి దగ్గరికి వెళ్తుంది, కానీ ఇందాక ఆయన చెప్పినట్టు కోర్టుకి వెళ్ళటానికి లేదు. అక్కడ మనకు వ్యతిరేకంగా వస్తే ఎలాగో వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కలిసి తినేశారు కాబట్టి. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో పృథ్వీ గారి ఆస్తికి నేను డిస్ప్యూట్ క్రియేట్ చేశాను కాబట్టి